హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇంకా కనుమ రోజు అనమాట. ఎందుకో కనుమ రోజు లెగవగానే పొద్దున కొంచెం బాధగా అనిపించింది. ఇంకా ఫెస్టివల్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కనీసం పచ్చదనాన్నైనా ప్రశాంతంగా ఆస్వాదిద్దామని అలా కొంతసేపు గార్డెన్లో కూర్చున్నాను. ఆ రోజు బాగా పూలు పూసాయన్నమాట, చెట్లకి చాలా అందంగా ఉన్నాయి. ఫోటో తీయకుండా ఉండలేకపోయాను. నా ఫోటోగ్రఫీ చూసేయండి. ఇంకేముంది, కనుమ రోజు అందరికి తెలిసిందే. అందరి ఇళ్ళల్లో లాగా మా ఇంట్లో కూడా ఫుల్ నాన్ వెజ్. పొద్దునేమో చిల్లుగార చికెన్ కూర చేసింది మా అమ్మ టిఫిన్లోకి. మధ్యాహ్నమేమో మటన్ ఫ్రై, మటన్ కూర, పలావు చేసింది అనమాట. ఫుల్గా నాన్ వెజ్ ఓవర్లోడెడ్ ఆ రోజు. అంతా సూపర్గా ఉన్నాయి, బాగా వచ్చాయి, బాగా తిన్నాం కూడా. ఇది బ్రేక్ఫాస్ట్ కాంబినేషను, గారె చికెన్. ఆ రోజు కనుమ రోజు నాకు ఆఫీస్ ఉన్నింది, అన్నీ సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను. యాక్చువల్గా వ్లాగ్లా చేద్దాం అనుకున్నాను. మా అమ్మ చికెన్ కూర బాగా చేస్తుంది డిఫరెంట్ మసాలాతో. అదంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా ఉన్నింది, అంత చల్లగా వాతావరణం. ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట అందరం. కట్ చేస్తే ఇది సొంత ఇల్లు అనమాట. ఇంకా మా అమ్మ ఈ సొంత ఇల్లు కట్టించుకుంటుంది ఇన్ని రోజుల తర్వాత. ఇంకా బాధ్యతలన్నీ అయిపోయాయి కదా, సో ఇంక సొంత ఇల్లు కట్టుకుందామని కట్టుకుంటుంది. ఇప్పటికీ 3 ఫ్లోర్స్ అయ్యాయి అన్నమాట. ఇంకో వీలుంటే ఇంకో 1 ఫ్లోరు కడతాము, లేదంటే లేదు, మనీ అడ్జస్ట్మెంట్ని బట్టి. ఇది మా చెల్లి వాళ్ళు కూడా ఈ ఇంటికి, కన్స్ట్రక్షన్ జరిగే ఇంటికి దగ్గరలోనే ఉంటారు, ఇక్కడే ఉంటారనమాట, కొంచెం దగ్గరలో. ఇక్కడ ప్రశాంతంగా ఉందండి ఇప్పటికైతే వాతావరణం. ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అందరూ సొంత ఇల్లు కళ అందరికీ ఉంటుంది కదా, సో కడతారు ఫ్యూచర్లో. ఇల్లులు బాగానే పడతాయి అక్కడ. ఇది ఇంకా దగ్గరికి వచ్చాను, ఇల్లంతా ఒకసారి చూద్దాము. లాస్ట్ ఇంకా ఊరెళ్ళిపోతాను అనమాట, ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఇంకా వచ్చాను, చూస్తున్నాను. ఇది కింద అయితే సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇది జస్ట్ 115 గజాల స్థలం అనమాట. చిన్నదే కొంచెం, బట్ డబుల్ బెడ్రూమ్ కొంచెం ఫ్రీగానే వస్తుంది అనమాట. చాలు కదండి ఒక ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ అంటే. ఇది కింద మాత్రం కొంచెం పార్కింగ్ వదిలి సింగిల్ బెడ్రూమే వేసాము. ఇది మా అమ్మ డ్రీమ్ హౌస్ అనమాట యాక్చువల్గా. ఏంటి చిన్న ఇల్లేగా దీనికే డ్రీమ్ హౌసా అంటారేమో. అంటే నా దృష్టిలో డ్రీమ్ హౌస్ అంటే అసలు ఇల్లు కట్టడమే మా అమ్మ డ్రీము. ఇంక మళ్ళీ దాంట్లో కూడా ఇలా కట్టాలి అలా కట్టాలి అలా ఏం లేదు. సో ఇల్లు కట్టడమే కల కాబట్టి అదే డ్రీమ్ హౌస్ మాకు. ఇదంతా ఇంటికి ముందు వైపు అనమాట. ఇక్కడ నుంచి అంతా ఖాళీ ప్లేసే ఉంది. బట్ ఇంక మ్యాక్సిమం 5 years అంతా ఇల్లులు పడిపోతాయి ఇక్కడ. అందరూ ఇప్పుడిప్పుడే చూసుకుంటున్నారనమాట స్థలం కట్టడానికి. వాళ్ళ ప్లేస్ వాళ్ళు వచ్చి అన్ని కొలతలు తీసుకొని అట్లా వెళ్ళి చూస్తున్నారనమాట. ఇది మా ఇంటి చుట్టుపక్కల. ఇదేమో 2nd ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు. ఇది ఇంకా ఇప్పుడే అయ్యిందనమాట. ఇంకా దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది. నేను అంత పైకి ఎక్కలేదు. అయినా పైన వర్క్ జరుగుతూ ఉంది, ఎందుకులే అని వెళ్ళలేదు నేను ఇంకా అక్కడ. ముందు నుంచి ఇది ఫ్రంట్ వ్యూ. కొంచెం చిన్నదే అండి, అంత పెద్దదేం కాదు, బట్ పర్లేదు. ఇంకిక్కడ ఫైనల్గా మా బాబువి కొన్ని క్యూట్ మాటలు క్యాప్చర్ చేశాను అనమాట, మీరు వినేయండి. ఎవరు చెప్పారు? అమ్మమ్మ చెప్పిందా? ఎప్పుడు? చిట్టి చిలకమ్మ చెప్పినానా? వచ్చుగా నీకు చెప్పునాను.
జానీ జానీ చెప్పు అయితే. రాణి రాణి యప్పప్ప ఈటింగ్ షుగర్ నో పాపా చెల్లెండై నో పాపా ఒబ్రేవా చిట్టి చిలకం చెప్పు. చిట్టి చిలకం చెప్పు నాన్న. చిట్టి చిలకం చెప్పు నాన్న. చిట్టికెళ్ళమ్మ అమ్మ కుట్టిందా కోడిగిలవా పండెత్తవా కుట్ర పెట్టవా కుట్టుకో అమ్మటవా. ఇంకా అంతేనా? ఏబిసిడీలు ఏబిసిడి చెప్పు. చిట్టికెళ్ళమ్మ అమ్మ కుట్టిందా కోడిగిలవా పండెత్తవా కుట్ర పెట్టవా. ఇంకిక్కడ అమ్మ కూతుర్ల నెవర్ ఎండింగ్ టాక్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎంతసేపు అయినా టైం చూసుకోకుండా మాట్లాడుకుంటూనే ఉన్నాం మేము. అట్లుంటుంది మరి మనతోని. ఇదే అండి ఇవాళకి నా వీడియో. మీ అందరికీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి నచ్చితే ఇంకో ఇద్దరికి ఫార్వర్డ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.